లేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు 7 చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని వెనుక ఒకట దాక్కున్నాడు. మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుసున్నాడు. దేవత వెతుకుతూ వస్తుంది. ఊపిరి బిగబెట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదు అని అనుకున్నాడు శిల్పి. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది. ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని అనుకొని వెనుదిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివితేటలను, తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి, ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు, కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే, మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన కెరీర్లో ఇప్పటి వరకు హేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో, ఏది, ఎక్కడుంది తప్పు? అంతా చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని, కానీ నిన్ను గుర్తించటానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు, కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు. చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది. మనం పెంచుకునే అహంభావం అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. మనం అనుకున్నదే కరెక్టు, ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాం. స్వార్థం ప్రకృతి విరుద్ధం. దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దెయ్యం స్వార్థం. మీరు గమనించారా? అహంభావం అనే పదంలో నుంచి అహం తీసేస్తే మిగిలేది భావం. అంటే అర్థమైతే అనర్థం జరగదు. శాస్త్రీయంగా 2 వేర్వేరు మూలకాలు కలిసినప్పుడు 3వ సమ్మేళనం ఏర్పడుతుంది. శరీరం మరియు ఆత్మ కలిస్తే అహం కూడా ఇలాగే పుడుతుంది. అహం పోరాడినప్పుడు మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి, జ్ఞానోదయం సాధించవలసింది కాదు, అది జీవించటానికి మాత్రమే. ఈ అర్థం లేనిదంతా మీరు మీతో ఆడే ఆట. మీరే దాక్కుంటున్నారు మరియు మీరే వెతుకుతున్నారు.